నమస్కారం. ఈనాటి ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, అలాగే అందరికీ ఎంతో అవసరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రస్తుత భారతదేశ రాజకీయ, భౌగోళిక ముఖచిత్రం. అసలు మన దేశ పాలనా నిర్మాణం ఎలా ఉందో, ఎటువంటి గందరగోళం లేకుండా చాలా సులభంగా, స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా? ఇక మొదలుపెడదాం. ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రాథమికమైన సంఖ్య 28. అవును, ప్రస్తుతం మన భారతదేశంలో సరిగ్గా 28 రాష్ట్రాలున్నాయి. వార్తల్లో రకరకాల చర్చలు వింటూ ఉంటాం కదా, కాబట్టి ఒక్కోసారి చిన్న కన్ఫ్యూషన్ రావచ్చు. కానీ అధికారికంగా మన రాష్ట్రాల సంఖ్య ఈ 28 మాత్రమే. జాతీయ స్థాయి పాలనా నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ నంబర్ మనకు అసలైన పునాది అన్నమాట. ఇక ఈ 28 రాష్ట్రాలతో పాటుగా మనం గమనించాల్సిన మరో కీలకమైన సంఖ్యే 8. ఈ 8 ఏంటంటే మన కేంద్రపాలిత ప్రాంతాలు. ఇవి సాధారణ రాష్ట్రాల కంటే కొద్దిగా భిన్నమైన పాలనా వ్యవస్థను కలిగి ఉంటాయి. అంటే నేరుగా కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంటాయన్నమాట. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ 28 రాష్ట్రాలు మరియు ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ఇవి రెండూ కలిస్తేనే మన ప్రస్తుత భారతదేశ పూర్తి భౌగోళిక స్వరూపం. అయితే ఇక్కడ చాలా మందికి ఒక ఆసక్తికరమైన సందేహం వస్తుంది. అసలు ఈ లెక్క ఎలా మారిందని. 2019కి ముందున్న రాష్ట్రాల సంఖ్యకు ఇప్పటికీ ఉన్న తేడా వెనుక ఒక ప్రధానమైన పాలనా పునర్వ్యవస్థీకరణ జరిగింది. 2019 కంటే ముందు ఒక పూర్తి రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే లడఖ్ అనే 2 వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. సరిగ్గా ఈ మార్పు వల్లే పాత జాబితా నుండి ఒక రాష్ట్రం తగ్గి మొత్తం 28కి చేరింది. అదే సమయంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య పెరిగింది. ఈ మార్పుతో అసలు లెక్కంతా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది కదా. ఇప్పుడొకసారి ఈ రాష్ట్రాల జాబితాను ఆంగ్ల అక్షరమాల క్రమంలో, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూద్దాం. ఇలా చూడటం వల్ల మనకు విషయాలు చాలా సులభంగా గుర్తుంటాయి. ఏతో మొదలయ్యే ఆంధ్రప్రదేశ్, దాని రాజధాని అమరావతి, దగ్గరి నుండి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, ఆపై జీతో మొదలయ్యే గుజరాత్, దాని రాజధాని గాంధీనగర్ వరకు సమాచారం ఎంత చక్కగా, స్పష్టంగా అమరియుందో గమనించవచ్చు. భౌగోళిక వివరాలను ఇలా ఒక ఆర్డర్లో చూస్తే మెదడుకి పని చాలా తేలికవుతుంది. ఇదే క్రమంలో తదుపరి 7 రాష్ట్రాలను గమనిస్తే హర్యానా నుండి మహారాష్ట్ర వరకు మన దేశం యొక్క భౌగోళిక వైవిధ్యం అద్భుతంగా కళ్లకు కడుతోంది. ఉత్తరాన మంచుకొండల్లో ఉండే హిమాచల్ ప్రదేశ్ నుండి కింద దక్షిణాన తీరప్రాంత రాష్ట్రమైన కేరళ వరకు, అలాగే దేశం మధ్యలో ఉండే మధ్యప్రదేశ్ వరకు ఈ జాబితా మనల్ని దేశం నలుమూలలా ఎంత వేగంగా ప్రయాణింపజేస్తోంది కదా. ఈ అమరిక ద్వారా ఝార్ఖండ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలు వాటి రాజధానులు ఒకే ఫ్లోలో కవరైపోతాయి. సరే, ఇప్పుడు ముచ్చటగా 3వ గ్రూపు రాష్ట్రాల వైపు చూద్దాం. ఇందులో ముఖ్యంగా మన ఈశాన్య భారతదేశానికి చెందిన అద్భుతమైన రాష్ట్రాలు కనిపిస్తాయి. మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ ఇలాంటి పచ్చని రాష్ట్రాలు, వాటి రాజధానులు ఈ జాబితాలో ఉన్నాయి. వాటితో పాటే మన ఒడిస్సా, పంజాబ్, ఇక ఏకంగా పశ్చిమాన ఉన్న ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ కూడా ఇక్కడే ఉంది. ఒకే చోట భారతదేశపు భౌగోళిక వైవిధ్యం మొత్తం ఇలా ఇమిడిపోవడం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇక మన 28 రాష్ట్రాల డైరెక్టరీలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాం. ఈ జాబితా సిక్కింతో మొదలై దేశంలోనే అతిపెద్ద జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్, దాని రాజధాని కోల్కతా వరకు సాగుతుంది. దక్షిణానున్న తమిళనాడు, తెలంగాణ, అలాగే త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా ఈ చివరి గ్రూప్లోనే వస్తాయి. దీంతో మన ప్రధాన రాష్ట్రాల పజిల్ పూర్తిగా సాల్వ్ అయినట్లే. ఒక క్రమబద్ధమైన ఫార్మాట్ ద్వారా 28 రాష్ట్రాలను చాలా పర్ఫెక్ట్గా కవర్ చేశాం. ఇప్పుడు మన రాష్ట్రాల జాబితా పూర్తయింది కాబట్టి మన దృష్టిని ఆ 8 కేంద్రపాలిత ప్రాంతాల వైపు మళ్లిద్దాం. ఇక్కడ సముద్రంలో ఉండే అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్తో పాటుగా దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ, చండీగఢ్, దాద్రా నాగర్ హవేలీ మరియు డామన్-జియు, పుదుచ్చేరి ఉన్నాయి. వీటికి అదనంగా మనమిందాక మాట్లాడుకున్నట్లు 2019లో కొత్తగా ఈ పాలనా వ్యవస్థలో చేరిన జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాలు కూడా ఈ జాబితాలో ఎంత చక్కగా ఒదిగిపోయాయో చూడవచ్చు. జాతీయ పరిపాలనలో వీటన్నింటి పాత్ర అత్యంత కీలకం. ముగింపుగా ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్నోత్పన్నమవుతుంది. మనం ఈరోజు చూసిన ఈ గణాంకాలు, ఈ రాష్ట్రాల పేర్లు కేవలం ఒక జాబితాలాగా కాకుండా వీటినొక ఖచ్చితమైన ఇండియా మ్యాప్ మీద విజువలైజ్ చేస్తే ఎలా ఉంటుంది? అలా చేస్తే మరింత అద్భుతమైన స్పష్టత వస్తుందా? లేదా ఏదైనా ఒక నిర్దిష్ట రాష్ట్రం యొక్క భౌగోళిక వివరాల గురించి మరింత లోతుగా అన్వేషించాలా? ఎందుకంటే
సమాచారాన్ని కేవలం వినడం లేదా చదవడం కంటే దాన్ని దృశ్యరూపంలో చూడడం ఎల్లప్పుడూ మన అవగాహనను మరో స్థాయికి తీసుకెళ్తుంది. దీని గురించి మనమందరం ఒకసారి ఆలోచిద్దాం. ఈ భౌగోళిక విశ్లేషణను ఇంత ఆసక్తిగా గమనించినందుకు ధన్యవాదాలు. ఇలాగే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉందాం.